శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఈరోజు 19వ పాసురం. ఈరోజు మనం శ్రీవ్రతంలో 19 రోజులకు చేరుకున్నాం. మొదటి 5 పాసురాల్లో వ్రతాన్ని గురించి తెలుసుకున్నాం. 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు 10 మంది గోపికలను మేల్కొల్పి ఆ నందగోపుడి ఇంటికి పైన ఇవ్వడం తెలుసుకున్నాం. 16వ పాసురంలో ఆచార్య గృహం చేరటం. ఆచార్యుడు అంటే ఎవరైతే భగవంతుడిని ప్రసాదిస్తారో, భగవంతుని చేరే దారిని ప్రసాదిస్తారో వారిని ఆచార్యుడు అంటారు. ఇక్కడ నందగోపుడు ఆ యశోదమ్మ ఆ పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడిని వాళ్ళకి ప్రసాదించారు కాబట్టి ఈ గోపికలందరూ కూడా ఆచార్యుడైనటువంటి నందగోపుడి భవనానికి చేరుకుని అక్కడ ద్వారపాలకుల్ని లోపలికి వెళ్ళడానికి అనుమతించండి అంటూ ప్రార్థించారు 16వ పాసురంలో. ఇక 17వ పాసురంలో ఆచార్యుడైనటువంటి నందగోపుడి గొప్పదనాన్ని వర్ణిస్తూ ఆ నందగోపుడిని మేల్కొనమంటూ, అలాగే మంత్రస్వరూపమైన యశోదమ్మను మేల్కొనమంటూ, మంత్రార్థమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను మేల్కొనమంటూ, భాగవతాశ్రయణము అంటే భగవద్బంధువైనటువంటి ఆ బలరాముణ్ణి మేల్కొనమంటూ వీరందరూ కూడా ప్రార్థించడం జరిగింది. అయినా శ్రీకృష్ణుడు మేల్కొనలేదు. అప్పుడు 18వ పాసురంలో ఏం చెప్పారంటే, అమ్మవారి స్వరూపమైనటువంటి ఆ నీలాదేవి మేల్కొనమని ప్రార్థించారు. ఇక అప్పటికే శ్రీకృష్ణుడు నిద్ర లేవలేదు. 19వ పాసురంలో ఆ నీలాదేవితో పాటు శ్రీకృష్ణుడిని కూడా మేల్కో స్వామి అంటూ ప్రార్థించబోతున్నారన్నమాట. ఈ గోపికలకి తెలుసు కదా, అమ్మవారు నిత్యాన్నపాయని అంటే ఎప్పుడూ కూడా ఆ స్వామిని విడిచిపెట్టి అమ్మవారు ఉండరు. స్వామి ఎక్కడ ఉంటే అమ్మవారు అక్కడే ఉంటారు. ఇక్కడ ఆ లక్ష్మీదేవి స్వరూపమైన ఈ నీలాదేవి మనకి తెలుసు కదా, అమ్మవారిని చేరుకోవాలంటే ఎవరి రికమెండేషను ఎవరిని కూడా మనం వెళ్ళి వేడుకోక్కర్లేదు. కానీ ఆ పరమాత్మని పొందాలంటే ఖచ్చితంగా అమ్మవారి మధ్యవర్తిత్వం ఉండాల్సిందే. సాధారణంగా మన ఇళ్లల్లో కూడా జరిగేది అదే కదా. మనకి ఏమైనా కావాలంటే అమ్మని మనం నేరుగా వెళ్ళి నాకు ఇది కావాలంటూ అడుగుతాం. అలాగే నాన్న దగ్గరికి వెళ్ళి అడగాలంటే అడగలేం. అమ్మ నువ్వు చెప్పమ్మా అని మనం అమ్మని వేడుకుంటాం. దానికి అప్పుడు అమ్మ నాన్నతో వాళ్ళకి కావాల్సింది ఇవ్వండి అని అలా నచ్చ చెప్పి మధ్యవర్తిత్వం చేస్తే కానీ మన ఇంట్లో పనులు అవ్వవు. ఇక్కడ మరి ఆ జగజ్జనని లోకమాత ఆవిడ మధ్యవర్తిత్వం లేకుండా ఆ శ్రీకృష్ణ పరమాత్మను చేరుకోవటం అసాధ్యమని ఈ గోపికలు ఆండాళ్ళ తల్లి అర్థం చేసుకొని ఈ పాసనంలో వాళ్ళిద్దరిని ఏ విధంగా మేల్కొల్పుతున్నారో తెలుసుకుందాం. குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தன்ன பஞ்சு சயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாவாய் திரவாய் மைத்துடங்கண்ணினாய் நீயொன்மணாளனை எத்தனை போதும் துயிலையவட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவார்த்தகில்லாயால் తత్వమన్రు తగవు ఏలోరెంబావాయ్. ప్రతిపదార్థం. కుత్తు విளక్కు గుత్తి దీపాలు ఎరియా వెలుగుచుండగా, కోట్టుకాళ్ దంతపు కోళ్ళు కలిగినటువంటి కట్టిల్మేల్ మంచముపై మెత్తనైన పంజసైన తిన్మేల్ 5 గుణాలు కలిగినటువంటి మంచము మీద ఏరి అధిరోహించి అంటే కూర్చుని, గుత్తులు గుత్తులుగా ఉన్న అలర్ వికసించిన పూంగుళల్ పూలను ముడిచినటువంటి జుట్టుగలదాన నప్పిన్నై ఆ నీలాదేవి యొక్క కొంగైమేల్ వక్షస్థలముపై వైతొక్కిడందా తన శరీరమును ఆనుకొని శయనించిన మలర్ వికసించిన మార్ప వక్షస్థలము కలిగినవాడా, వాయు తెరవాయ్ నోరు తెరిచి ఒక మాటైనా మాట్లాడు. మై అంటే కాటుకను పెట్టుకున్న తడం విశాలమైన కన్నినాయ్ కన్నులు కలదానా, నీవు ఉన్మణాళనై నీ వల్లభుడిని ఎత్తనై బోధం ఒక్క క్షణమైన తుయిలై వట్టాయిగాన్ లేచి రానియవా ఏంటి, ఎత్తనై ఏలం ఎంత మాత్రమైనా పిరవు ఎడబాటుని ఆత్తగిల్లాయ సహించలేని దానివా, ఆశ్చర్యం తత్వమన్రు నీ స్వరూపమునకే కాదు, తత్వమన్రు అంటే నీ స్వభావానికి కూడా తగదు, నీ స్వరూపానికి స్వభావానికి కూడా ఇది తగదు అని ఈ పాసనంలో
ఆండాళ్ళ తల్లి గోపికలు నీలాదేవిని అడుగుతున్నారన్నమాట. భావం ఇక్కడ వీళ్ళిద్దరూ ఆ నీలాదేవిని లక్ష్మీనారాయణ స్వరూపమైన శ్రీకృష్ణుని మేల్కొడపడానికి వెళ్ళారు కదా, అక్కడ ఏముందో చక్కగా వర్ణిస్తున్నారు. గుత్తి దీపాలు చుట్టూ వెలుగుతున్నాయట, ప్రకాశవంతంగా అక్కడ ఒక మంచం ఉందట. అది ఎలా ఉంది అంటే ఏనుగు దంతాలతో చేసినటువంటి మంచం, చాలా రాజసంగా ఉందట. ఈ ఏనుగు ఎక్కడిది మనం చెప్పుకున్నాం కదా, మధురలో శ్రీకృష్ణుడు కువలయాపీడనం అనే మదగజాన్ని సంహరించి అక్కడి నుంచి తీసుకువచ్చిన దంతాలు. ఈ గజాలు మామూలు గజాలు కావట, వీటికి 4 దంతాలు ఉంటాయట. కాబట్టి ఆ శ్రీకృష్ణుడు ఆ కువలయాపీడనం అనేటువంటి గజాన్ని సంహరించి దానికి గుర్తుగా ఆ 4 దంతాలను తీసుకువచ్చి అద్భుతమైన మంచం నీలాదేవికి చేయించి ఇచ్చాట. ఈ 4 కోళ్ళు అన్నదానికి చాలా అర్థాలు చెప్తుంటారు. 4 అనే సంఖ్య మన శాస్త్రంలో చాలా ముఖ్యమైనటువంటిది. 4 వర్ణాలు ఉంటాయి కదా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అలాగే 4 పురుషార్థాలు, ధర్మార్థ కామ మోక్షాలు. అలాగే 4 వర్ణాశ్రమాలు, బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. ఇలా 4 అనే సంఖ్యకి మన సనాతన ధర్మంలో చాలా ప్రాధాన్యత ఉందన్నమాట. వీటన్నిటినీ కూడా మంచం కోళ్ళుగా చేసుకొని దాని మీద అధిరోహించి కూర్చుని ఆ లక్ష్మీనారాయణులు ఈరోజు గుర్తుకే తల్లి తండ్రులు అని అర్థం అన్నమాట. అటువంటి గొప్ప మంచం మీద వాళ్ళు కూర్చుని ఉన్నారట. మళ్ళీ దాని మీద ఉన్నటువంటి పాన్పు ఎటువంటిది అంటే దానికి 5 ప్రధానమైన లక్షణాలు ఉన్నాయట. ప్రత్యేకమైన లక్షణాలు అంటే వేసవికాలంలో చల్లగా ఉంటుంది, అలాగే చలికాలంలో వెచ్చగా ఉంటుందట ఆ పాన్పు. ఇక సుగంధభరితంగా ఎప్పుడూ కూడా సువాసన వెదజల్లుతూ ఉంటుందట. చాలా తెల్లగా నిర్మలంగా ఉంటుందట, చాలా మెత్తగా కూడా ఉంటుందట, చాలా విశాలంగా ఉంటుంది. ఇలాంటి ప్రత్యేకమైన లక్షణాలతో కూడిన ఆ దంతాలతో చేసినటువంటి అద్భుతమైన మంచం మీద కూర్చొని ఆ గుత్తులు గుత్తులుగా వికసించినటువంటి పూలని జడలో పెట్టుకున్నటువంటి ఓ నీలాదేవి, ఆ నీలాదేవి యొక్క వక్షస్థలంపై ఈయన నిద్రపోతూ ఉన్నట్ట. ఇక్కడ చూడండి, అమ్మవారి వక్షస్థలము అమృత క్షీరములు దాల్చినటువంటి మాతృస్థానం అన్నమాట. మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాం కదా, ఎందుకు ఈ ఆ రచనలలో కావ్యాల్లో వక్షస్థలాన్ని వర్ణిస్తూ ఉంటారు, ఎందుకు అవసరమేముంది అని ఏమీ తెలియని మనకే అటువంటి భావం. ఇంత గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు రచించినటువంటి రచనల్లో ఇలాంటి వర్ణన చేశారు అంటే దానిలో ఎంతో తత్వం దాగుంటుందన్నమాట. అది తెలుసుకోవడానికి తెలుసుకోలేకపోవడానికి కూడా మన జ్ఞానము, మన మస్తిష్కమే కారణం. అందులో ఎటువంటి తప్పు ఉండదు. ఆ లక్ష్మీదేవి ఎవరు? సాక్షాత్ జగజ్జనని లోకమాత. ఆవిడ తన వక్షస్థలము ద్వారా ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా సూర్యచంద్రుల రూపంలో పోషిస్తూ ఉంది అని చెప్తున్నారు. అంతే కదా, సూర్యుడు లేకపోయినా చంద్రుడు లేకపోయినా కూడా ఈ ప్రపంచంలో ప్రాణికి జీవం ఉండదు, జీవితము కూడా ఉండదు. కాబట్టి అటువంటి గొప్ప మన హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం అది. అందుకే కృష్ణుడు కూడా జగజ్జనని ఇంతమంది పిల్లల్ని పెంచి పోషిస్తూ ఈవిడ వక్షస్థలం ఎంత గొప్పదో కదా అంటూ ఆయన అలా నిద్రపోతున్నారట. మన ధ్యాన సౌకంలో కూడా నేర్చుకున్నాం కదా, నీలా తుంగస్తనగిరి తటి సుప్తముద్భోజ్య కృష్ణం అంటే ఆ నీలాదేవి హృదయసీమతో ఆయన నిద్రపోతున్నాడు అని. అలా ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి ఈ గోపికలు అడుగుతున్నారు, ఓ కృష్ణ, విశాలమైన వక్షస్థలం కలిగినవాడా, నీవు నోరు తెరిచి ఒక్కసారి మాట్లాడవయ్యా. అయినా ఆయన మాట్లాడట లేదు, ఇక ఈయనతో కాదు అని చెప్పి ఆ నీలాదేవిని ప్రార్థిస్తున్నారు. కాటుక పెట్టుకొని విశాలమైన కన్నులు కలిగినటువంటి ఓ నీలాదేవి, నీవు నీ ప్రియుడిని, నీ వల్లభుడిని ఎంతసేపు లేవనీయవు? ఇంత మాత్రం విరహాన్ని కూడా నీవు భరించలేవా? వీళ్ళు ఇంతగా పిలుస్తున్నారంటే నీవు పంపించేదున్నది ఉన్నదా లేదా? నీ స్వరూపానికి అంటే నీ అందమైన రూపానికి, అందమైన మనసుకు ఇది తగదు కదా అని నిష్ఠూరంగా కూడా ఇక్కడ గోపికలు ఆ నీలాదేవిని ప్రార్థిస్తున్నారన్నమాట. ఆండాళ్ తిరువడిగలే శరణం.